పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికా B2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్పై విరుచుకుపడింది. ఫోర్డో, నతాంజ్, ఇస్పాహన్ అణు కేంద్రాలపై భారీ దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. భారీ బాంబులు ఫోర్డోపై వేశాం, ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేశాం, విమానాలు సురక్షితంగా తిరుగుముఖం పట్టాయి, అమెరికా యోధులకు అభినందనలు, ప్రపంచంలో మరే మిలిటరీకి ఇది సాధ్యం కాదు, ఇప్పుడు శాంతికి సమయం అని పోస్ట్ చేశాం. మరో పోస్ట్లో ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఫోర్డో నాశనమైందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ వైమానిక సైన్యంతో కలిసి దాడి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. తమ విమానాలు సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ట్రంప్ అలవాటు ప్రకారం ఇరాన్కు 2 వారాల గడువు ఇచ్చారే గానీ ఆయన 2 రోజులు కూడా ఆగలేదు. నిన్న రాత్రే అమెరికాలోని వైట్మైన్ ఎయిర్ బేస్ నుంచి మరిన్ని B2 స్పిరిట్లు, 8 KC-135 స్ట్రాటో ట్యాంకర్లు ఇండో పసిఫిక్లోని డియాగో గార్సియా దిశగా బయలుదేరి వెళ్లాయి. ఇవి మైటీ 11, మైటీ 21 అనే కాల్ సైన్లు వాడినట్లు ఫ్లైట్ రాడార్ 24 పేర్కొంది. గతంలో కూడా B2 స్పిరిట్లు ప్రత్యేక ఆపరేషన్ల కోసం బయలుదేరిన సమయంలో మైటీ కాల్స్ లైన్లను వాడాయి. ఈ దాడి నేపథ్యంలో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ట్రంప్ అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం ప్రకటించింది. ఈ దాడితో అమెరికా కూడా యుద్ధరంగంలోకి ప్రవేశించినట్లయింది. ప్రస్తుతానికి అదనపు దాడులు చేసే ఉద్దేశం వాషింగ్టన్కు లేనట్లు CNN పత్రికా కథనంలో పేర్కొంది. అగ్రరాజ్య ప్లానింగ్కు పూర్తిగా సహకరించినట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. దాడి విషయాన్ని ఇస్పాహన్ డిప్యూటీ గవర్నర్ అక్బర్ సలేహీ కూడా ధృవీకరించారు. ఇస్పాహన్, నతాంజ్ వద్ద పలు పేలుళ్లు చోటు చేసుకున్నాయన్నారు. ఫోర్డో అణుకేంద్రం క్యామ్ నగరానికి అత్యంత సమీపంలో ఉంది. అక్కడి ప్రజలు పేలుళ్ల చప్పులు విన్నట్లు మీడియాకు వెల్లడించారు. ఈ అణుకేంద్రం ఇరాన్కు చాలా కీలకమైంది. అక్కడి పర్వతాన్ని తొలిచి కొన్ని వందల అడుగుల లోతులో దీన్ని నిర్మించారు. 1981లో బాగ్దాద్లో ఇజ్రాయిల్ F-15, F-16 యుద్ధ విమానాలు అణుకేంద్రాన్ని ధ్వంసం చేయడాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా దీన్ని నిర్మించారు. 2023లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇన్స్పెక్టర్లు ఇక్కడ 83.7% శుద్ధి చేసిన యురేనియంను గుర్తించారు. అత్యంత శక్తివంతమైన అణుబాంబుల్లో వాడే 90% శుద్ధి చేసిన యురేనియంకు ఇది చాలా దగ్గరలో ఉంది. అణువ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసిన నేపథ్యంలో ఆ దేశం ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.